నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. అందాల పొదరిల్లు పార్ట్ 14తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వాసంతి హాస్పిటల్కి తర్వాత రోజు ఉదయాన్నే వెళ్ళడానికి కావలసిన ప్రిపరేషన్ చేస్తూనే, మనకు అక్కడికి వెళ్ళమని చెప్పిన అతనికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలమ్మా. రేపు హాస్పిటల్కి వెళ్ళగానే అతన్ని ఎక్కడ కలవాలో డాక్టర్ గారిని అడిగి ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్తాను అని అంటుంది వాసంతి. అలాగేలే, వాళ్ళ తమ్ముడే అన్నారు కదా, హాస్పిటల్కి వస్తూ ఉంటారేమో, కనుక్కొని చెబుదూ గాని అని అంటారు సుభద్ర. సరే, రేపు ఉదయం వెళ్ళాలి కదా, నేను ఆంటీకి చెప్పేసి వస్తాను వెళ్ళి అని వాసంతి వాళ్ళకి అన్ని విషయాల్లో తోడుగా ఉండే పక్క ఆంటీకి చెప్పడానికి వెళ్ళిపోతుంది. అన్నయ్య, బుజ్జమ్మ మనతో సరిగ్గా మాట్లాడక 5 రోజులైపోయింది అని ఆశి బెడ్ మీద పడుకుంటూ అంటుంది. అవును ఆశి, మనం ఆ రోజు గుంజలు తీయించామని కోపం వచ్చినట్టుంది బుజ్జమ్మకి. మనం ఇవాళ నిద్రపోకుండా వెయిట్ చేసి నాన్నతో మాట్లాడదామా, బుజ్జమ్మని కూల్ చేయమని అడుగుదామా? బుజ్జమ్మ అలా ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు అని ఆశి ఏడుపు మొహం పెట్టి అంటుంది. సరే అయితే వెయిట్ చేద్దాం నాన్న కోసం అని ఇద్దరు శివ్ కోసం వెయిట్ చేస్తూ పడుకోకుండా ఉంటారు. రోజు శివ్ వచ్చేసరికి 10 దాటిపోతుంది. ఇప్పుడు టైము 9:30 అయ్యింది అన్నయ్య. నాన్న ఎప్పుడు వస్తారో ఏంటో అనుకుంటూనే నిద్ర రాకుండా ఉండడం కోసం ఇద్దరు లూడో గేమ్ తీసి ఆడడం మొదలు పెడతారు. 10 అయ్యేసరికి శివ్ ఇంటికి వస్తాడు. వాళ్ళ నాన్న వచ్చారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళు ఏమీ చేయనవసరం లేదు. ఎందుకంటే శివ్ రోజు ఎంత లేటుగా వచ్చినా పిల్లల గదిలోకి వెళ్ళి వాళ్ళని చూసి అప్పుడు తన రూమ్లోకి వెళ్తాడు. ఈ విషయం పిల్లలకి కూడా తెలుసు. ఇంతకుముందు చాలాసార్లు ఇదే విషయాన్ని ఐషు కూడా చెప్తుంది. రాగానే తన రూమ్లోకి వస్తారని కూర్చుంటారు ఇద్దరు. అనుకున్నట్టుగానే శివ్ రాగానే ముందు పిల్లల రూమ్లోకి ఎంటర్ అవుతాడు. రోజు తను వచ్చేసరికి పడుకునే పిల్లలు పడుకోకుండా కూర్చొని ఉండడం చూసి, ఇంకా పడుకోలేదేంటి బంగారాలు అని అడుగుతాడు. నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాం నాన్న. ముందు వెళ్ళి మీరు ఫ్రెష్ అవ్వండి, డిన్నర్ చేయాలి కదా, లేట్ అయిపోతుంది. మీరు డిన్నర్ చేస్తున్నప్పుడు మీతో మాట్లాడతాం అని ఇద్దరు ఒకేసారి అంటారు. పిల్లలు ఈ టైం వరకు ఉండి మాట్లాడాలన్నారంటే ఏదో ముఖ్యమైనది అయి ఉంటుంది అని, విషయం ఏంటో చెప్పండి, నేను తర్వాత ఫ్రెష్ అవుతాను అని అప్పటికే చాలా టైం అయిపోవడంతో వాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటాడు. అసలే బుజ్జమ్మ మా మీద కోపంగా ఉంది. మీరు మళ్ళీ ఇలా కూర్చుంటే మా మీద ఇంకా కోపం వచ్చేస్తుంది తనకి. ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నాన్న, మేము వెయిట్ చేస్తాం, పర్వాలేదు అని అంటారు ఇద్దరు. మీ బుజ్జమ్మ మీ మీద కోపంగా ఉందా? ఇదెప్పటి నుంచి, ఎందుకు అని చిన్నగా స్మైల్ చేస్తూ, ఓకే పదండి మన రూమ్లోకి వెళ్దాం అని ఇద్దరిని తీసుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతాడు శివ్. శివ్తో పాటు పిల్లలిద్దరూ లోపలికి రావడం చూసి, వీళ్ళు ఇంకా పడుకోలేదా కన్నా, వాళ్ళని తీసుకొని వచ్చాం అంటుంది ఐషు. పడుకోకుండా నా కోసం వెయిట్ చేస్తున్నారు, ఫ్రెష్ అయ్యి వస్తాను నేనని వాష్రూమ్లోకి వెళ్తాడు. వాళ్ళని చూసి శివ్కి డిన్నర్ తీసుకురావడానికి కిందకి వెళ్తుంది. అప్పటికే శివుని చూసి శాంతమ్మ రోటీలు చేసి ఉంచడంతో కూర హీట్ చేసుకొని రోటీలు కర్రీలు పట్టుకొని వస్తుంది పైకి. ఇద్దరిని సోఫాలో పక్కన కూర్చోబెట్టుకొని డిన్నర్ చేస్తూ, ఇప్పుడు చెప్పండి ఏం మాట్లాడాలి నాతో అని అంటాడు శివ్. బెడ్ మీద కూర్చొని ముగ్గురిని చూస్తూ ఉంటుంది ఐషు. బుజ్జమ్మ మాతో మాట్లాడటం లేదు, మా పనులన్నీ చేస్తుంది కానీ మాతో మాట్లాడటం లేదు. మేమే మిస్టేక్ కూడా చేయలేదు, అయినా కూడా మాతో మాట్లాడటం లేదు. ఎప్పటి నుంచి మీతో మాట్లాడడం లేదు? ఆ రోజు బుజ్జమ్మ మమ్మల్ని ఫంక్షన్ పోయిందని అది తెలుసుకొని బుజ్జమ్మతో కొద్దిగా ఫన్నీగా చేశాం కదా, ఆ రోజు నుంచి ఇద్దరు ఏకకంఠంతో చెబుతారు. ఏం చేశారు ఆ రోజు ఫన్నీగా మీరు? బుజ్జమ్మ చెప్పలేదా మీకు? లేదు, నేను రోజు లేట్గా వస్తున్నాను కదా, ఈ విషయాలేమీ మాట్లాడడం కుదరడం లేదు, ఏం చేశారు అసలు అని అడుగుతాడు. జరిగింది మొత్తం చెప్తారు ఇద్దరు.
మీరెక్కడనన్నా మనం ఫ్రెండ్స్‌లా ఉందాం అని అన్నారు. బుజ్జమ్మని సరదాగా ఫ్రెండ్ లాగానే ఆ రోజు ట్రీట్ చేసేశాం. బుజ్జమ్మ మమ్మల్ని ఎప్పుడూ గుడ్డీలు తీస్తూ ఉంటుందిగా, అందుకే సరదాగా బుజ్జమ్మతో తీయించాం. ఇంకోటి మీరు చెప్పారు కదా, తప్పెవరు చేసినా పనిష్మెంట్ అయితే తప్పకుండా ఉండాల్సిందే అని. మాకెందుకో ఫస్ట్ నుంచి పిచ్చి యానిమల్స్‌తో ఎవరిని పోల్చినా మాకు నచ్చదు. అది మీకు కూడా తెలుసు కదా నాన్న. బుజ్జిగాడినన్నా కూడా మేము ఊరుకోలేదు కదా. మాకెందుకో నచ్చడం లేదు. అయినా కూడా చిన్న నాన్న వాళ్ళతో మేమేం పనిష్మెంట్ అని ఏమీ అనలేదు. మామూలుగానే మాట్లాడాం. బుజ్జమ్మ విషయంలో ఫ్రెండ్ లాగా కొద్దిగా సరదాగా చేశాం. అది కాక మీరు చెప్పింది గుర్తొచ్చింది. బుజ్జమ్మతోటి అవకాశం వచ్చినప్పుడు వర్కౌట్ చేయించమన్నారుగా, ఆ అవకాశాన్ని కూడా వాడుకున్నాం అలాగా. అది కూడా మన రూమ్లో ఎక్కడో చేశాం. బయట ఎవ్వరికీ తెలియలేదు కూడా. మేము చెప్పలేదు కూడా. మేము చేసింది తప్పా నాన్న? ఆ రోజు నుంచి బుజ్జమ్మ మాతో మాట్లాడటం లేదు. మాకు నచ్చడం లేదు బుజ్జమ్మ అలా ఉంటే అని ఇద్దరు ఏడుపు మొహం పెట్టుకొని చెబుతారు. అంతా విన్న శివ్, ఎందుకు బుజ్జి వాళ్ళ మీద కోపంగా ఉన్నావు? మనం చెప్పిందే కదా వాళ్ళు చేశారు అని అడుగుతాడు శివ్. ప్రతిదాన్ని అలా పట్టించుకోవడం కరెక్ట్ కాదు కన్నా. నన్నేదో గుంజీలు తీయమన్నారని నేను వాళ్ళ మీద కోపంగా లేను. వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళు ఉండడం లేదు. ఎవరేం మాట్లాడినా వీళ్ళందులో నుంచి లాజిక్లు లాగుతుంటే చూడటానికి మనకి బాగానే ఉంటుంది. కానీ అందరూ అలా అనుకోరు కదా. వీళ్ళేంట్రా బాబు సాధిస్తున్నారు అని అనుకుంటారు. కొన్ని మాటలు ఫ్లోలో వచ్చేస్తాయి. వీళ్ళు అవన్నీ పట్టించుకుంటే ఎలా అని అంటుంది ఐషు. మేము మన ఇంట్లో మాత్రమే ఏదైనా ఓపెన్ అవుతాం బుజ్జమ్మ. బయట వాళ్ళు ఎవరైనా ఏదైనా అన్నా మాకు నచ్చకపోతే పక్కకు వచ్చేస్తాం తప్ప ఆ విషయం గురించి వాళ్ళను అడగను కూడా అడగం. మరి మొన్న మనం ఫార్మ్ హౌస్కి వెళ్ళినప్పుడు బలరాం తాతయ్య వాళ్ళు మమ్మల్ని గాడిదెల్లారా అంటూ చాలాసార్లు అన్నారు. అయినా కానీ మేము పట్టించుకోలేదు కదా. నువ్వు మమ్మల్ని మా గురించి తెలిసి కూడా అనడం తప్పే కదా. అయినా కూడా నిన్ను మేము సరదాగా కాసేపు ఆడించాలి అనుకున్నాం కానీ వేరేగా కాదుగా అని ఇద్దరు ఐషు దగ్గరికి వచ్చి అంటారు. అయినా నీకు బాధగా అనిపిస్తే సారీ అని చెవులు పట్టుకొని చెబుతారు. ఇద్దరిని దగ్గరికి తీసుకొని, మీరు తప్పు చేయలేదు బంగారం, కానీ మన ఇంట్లో వరకైతే పర్వాలేదు. ప్రతి చోట మీరు ఇలాగే ఒక విషయాన్ని పట్టుకొని అడుగుతున్నారనుకోండి, వీళ్ళేంట్రా బాబు జిట్టుల్లా పట్టుకున్నారు అని మిమ్మల్ని అందరూ తప్పుగా అనుకుంటారు. అది నాకు నచ్చదు. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో మనం నేర్పించక్కర్లేదు బుజ్జి. ఆల్రెడీ తెలుసు వాళ్ళకి. వాళ్ళు మన దృష్టిలో పిల్లలే కానీ వాళ్ళకున్న ఐక్యూ పవర్తో వయసుకు మించి ఎప్పుడో పెద్దవాళ్ళు అయిపోయారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. వాళ్ళకి నచ్చని విషయం వాళ్ళ ముందు జరుగుతుంటే అడగడంలో ముందుంటారు. అది నా అలవాటే వచ్చింది వాళ్ళిద్దరికీ. నేను కూడా చిన్నప్పుడు నాకు నచ్చని విషయం ఏదైనా జరిగితే వదిలిపెట్టేవాడిని కాదు. అదే చేశారు వాళ్ళు కూడా. అది కూడా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలుసు. నిన్న అందరి ముందు ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా. మన రూమ్ వరకే పరిమితం చేశారు. చెప్పారు కదా జస్ట్ ఫన్నీ అని. పెరిగే కొద్దీ అది కూడా పట్టించుకోరు, వదిలేస్తారు. ఇక నిన్ను గుంజీలు తీయించారు అంటే కారణం నేనెప్పుడో వాళ్ళకి చెప్పిన మాట. ఏ అవకాశం వచ్చినా మీ అమ్మని వదలకుండా వర్కౌట్ చేయించండి తనతో అని చెప్పా. ఈ అవకాశాన్ని అలా వాడుకున్నారు. అది కూడా మన రూమ్లో. వాళ్ళిద్దరి ముందు మాత్రమే. ఏదైనా కూడా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. నువ్వు భయపడినట్టు నా పిల్లలు ఎవరి ముందు తప్పుకి దొరకరు. ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు. నీకో విషయం తెలుసా? ఫామ్ హౌస్లో పిల్లల్ని గాడిదలు గాడిదలు అని అనడం నేను కూడా విన్నాను. నాకే ఆ మాట వింటే చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. అలా అనొద్దని చెబుదామని నోటి దాకా కూడా వచ్చింది. కానీ ఎందుకులే అని ఆగాను. మన ఇంట్లో నువ్వు చెప్పావా ఆ రోజు కోడి అన్నందుకే పిన్నిని ఆడుకున్నారు అని? మరి గాడిదలు అని అన్నిసార్లు అంటున్నా పిల్లలేం మాట్లాడకుండా ఆయన ఆ మాట అన్నప్పుడు పక్కకు వెళ్ళిపోవడం గమనించి చిన్నగా నవ్వుకున్నాను. గాడిదలేంటి గాడిదలు? చాలామంది ముద్దుగా పిల్లల్ని ఎలా పోల్చుతారు ప్రతి వాటితో. అసలు అది కరెక్ట్ పద్ధతేనా? అదేం ముద్దు అసలు?
మన పిల్లల్ని మనమే పిచ్చిగా పోల్చితే బయటి వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. ఇంక పడుకోండి బంగారాలు మీరు అని షూ అనగానే, రూమ్కి వెళ్ళిపోతాం నాన్న అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నువ్వు వాళ్ళకి ఏదైనా చెప్పాలి అనుకుంటే కూర్చోబెట్టి చెప్పు బుజ్జి. అంతేగాని ఇలా మాట్లాడడం మానేయడమేంటి? 4 రోజుల నుంచి వాళ్ళతో నువ్వు మాట్లాడకపోతే ఎలా? వాళ్ళు జస్ట్ 5 ఇయర్స్ కన్నా, కానీ వాళ్ళ ఆలోచనలన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. సగం దిష్టి తగులుతుంది, అందరి దృష్టిలో తప్పుగా పోర్ట్రేట్ అవుతారు అన్న భయం. నాకు నిజంగా తెలీదు బలరాం మావయ్య అలా అన్నారని. అలా అన్నా కూడా మన పిల్లలు సైలెంట్గా ఉన్నారు అని. మన పిల్లలకి మనం ఏది చెప్పనవసరం లేదు బుజ్జి. చిన్నప్పటి నుంచి మనం నేర్పింది వాళ్ళు ఏది మర్చిపోవడం లేదు. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తారు. మన దగ్గర చేసినట్టు బయటేమీ అల్లరి చేయరు. నేనది చాలాసార్లు గమనించాను కాబట్టే వాళ్ళని ఫ్రీగా వదిలేస్తున్నాను. అయినా నా పిల్లల్ని కన్నింగ్ ఫాక్స్‌తో పోల్చినందుకు నాకే కోపం వచ్చింది. వాళ్ళు నా పిల్లలు. కోపం రాదా? ఎందుకీ మధ్య నువ్వన్నీ ఓవర్‌గా థింక్ చేస్తున్నావు? అని బెడ్ మీద వాలుతూ అడుగుతాడు. వాళ్ళని ఎవరైనా తప్పుగా ఒక్క మాట అన్నా నాకు నచ్చదు కన్నా. వాళ్ళ వయసుకు మించి మాట్లాడుతుంటే ఒక్కోసారి భయం వేస్తుంది. అందుకే కాస్త వాళ్ళతో బెట్టుగా ఉండాలి అనుకున్నాను. ఒకరు వేలెత్తే చూపే విధంగా నా పిల్లల్ని నేను పెంచడం లేదులే. పైగా వయసుకు మించి అంటే మరి నువ్వన్నీ వయసుకు మించి చేసావుగా. నీదే వాళ్ళకు కూడా వచ్చింది. ఇంక పడుకో. ఏదైనా చెప్పాలి అనుకుంటే వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పు. వాళ్ళు చక్కగా వినేవాళ్లే కానీ మన మాట వినకుండా కొట్టి పడేసే రకాలు కాదు కదా. కానీ 5 ఏళ్ల పిల్లలతో మాట్లాడడం మానేయడం ఏమన్నా పద్ధతా? నీకు పనిష్మెంట్ ఇవ్వడంలో తప్పులేదు. నువ్వు కూడా చిన్న పిల్లలా ప్రవర్తిస్తున్నావు ఒక్కోసారి. మరి చిన్న పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే కదా. వాళ్ళు అదే చేశారు అంటాడు నవ్వుతూ. అది సరే కానీ నువ్వు పిల్లలకి చెప్పావా నాతో వర్కౌట్ చేయించమని? ఆ, నా బంగారాలు చూసావా, ఎప్పుడో చెప్పిన మాటని గుర్తుపెట్టుకొని అవకాశం దొరికినప్పుడల్లా నీతో చేయిస్తున్నారు అని నవ్వుతూ అంటాడు శివ్. అసలు వాళ్ళు అలా అవ్వడానికి నువ్వే కారణం అని శివ్ పొట్ట మీద ఒక దెబ్బ వేస్తుంది ఐషు. నా పిల్లలు నాలాగే తయారవుతారు. ఆ విషయంలో నీకే టెన్షన్ అవసరం లేదు. మనం ఇలాగే చేస్తే రేపొద్దున కొన్ని విషయాల్లో మన దగ్గర ఓపెన్ అవరు కూడా. ప్రతి విషయాన్ని మంచైనా చెడైనా వాళ్ళు మనతో షేర్ చేసుకునేలాగానే మనం వాళ్ళతో ప్రవర్తించాలి. నువ్వు ఇలా మాట్లాడడం మానేయడం వల్ల రేపు ఇంకేదైనా విషయంలో నీ దగ్గర వాళ్ళు ఓపెన్ అవ్వరు. అప్పుడేం చేస్తావు? అలా చేయడం తప్పు అని చెప్పడం కరెక్ట్ పద్ధతి, కానీ మాట్లాడడం మానేయడం కరెక్ట్ పద్ధతా? పద్మశ్రీ గారు అంత బిరుదొచ్చాక కూడా పిల్లల దగ్గర ఇంకా చిన్న పిల్లలా ఉంటే ఎలాగండి అని ఐషు ముక్కు పట్టుకొని లాగుతూ అంటాడు శివ్. నేనెంత పెద్ద డాక్టర్నైనా, ఎన్ని అవార్డ్స్ వచ్చినా వాళ్ళిద్దరికీ సాధారణమైన తల్లిలాగానే ఉంటాను కన్నా. వాళ్ళు ప్రతి విషయాన్ని అంత పట్టి చూస్తుంటే కొంచెం బాధ అనిపించింది. ఇలాగే అందరి దగ్గర చేస్తే వాళ్ళని తప్పు పడతారని, అందుకే మౌనంగా ఉంటే వాళ్ళే వచ్చి నన్ను అడుగుతారు అనుకున్నాను. కానీ నీ దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఎంతైనా ఈ అయ్య కూచీలు కదా వాళ్ళు. నా బంగారాలు వాళ్ళు. బాగా టైర్డ్గా ఉంది, నేను పడుకుంటున్నాను అని కళ్ళు మూసుకొని పడుకుంటాడు శివ్. ఐషు నిజంగానే కన్నా అన్నట్లు నేను కూడా చిన్న పిల్లలాగే ప్రవర్తించాను అని అనుకుంటూ కళ్ళు మూసుకుంటుంది. విష్, ఇవాళ నేను హాస్పిటల్కి రావాలి అని ఉదయాన్నే అన్వేష్ హాస్పిటల్కి రెడీ అవుతుంటే అంటుంది అమృత. వాడికి వ్యాక్సిన్ కోసమే అయితే బాబాయ్తో వేయించవచ్చు కదా, హాస్పిటల్ వరకు ఎందుకు అని అడుగుతాడు అన్వేష్. వాడికి వ్యాక్సిన్ ఒక్కటే కాదు, అక్క నాకు స్కాన్ చేయాలని కూడా అంది. ఓహ్, అయితే ఎప్పుడొస్తావు? ఒక గంట వెయిట్ చేయొచ్చు కదా, కలిసి వెళ్దాం అని అడుగుతుంది అమృత. లేదురా, ఇవాళ ఒక సర్జరీ ఉంది ఇప్పుడు, అందుకే కొంచెం ఎర్లీగా కూడా రెడీ అవుతుంది. వదిన కొద్దిగా లేటుగానే వస్తుందిగా, తనతో వచ్చేసాయి. చూసావా బుజ్జి బంగారం, మీ నాన్నకి మనల్ని దగ్గరుండి తీసుకెళ్ళడానికి కుదరదు, సలహాలు ఇస్తున్నారు అని మూతి ముడుచుకుంటూ అంటుంది అమృత. నా కొడుకు తెలుసులే, వాళ్ళ నాన్న బిజీ అని. నువ్వేం వాడికి నా గురించి చెప్పనవసరం లేదు కదా బంగారం అని బుజ్జిగాడిని ఎత్తుకోగానే
నవ్వుతూ అన్వేషిని చూస్తూ భుజం మీద వాలుతాడు. ఇదేంటో అబ్బాయిలు అమ్మ కూచీలవుతారంటారు. ఈ ఇంట్లో అంతా డిఫరెంట్. అబ్బాయిలందరూ నాన్న కూచీలే. ఆయు అంతే, వీడు అంతే. వీళ్ళే అనుకుంటే అశ్రు అదిత్ కూడా అంతే. నాన్నలే కనిపిస్తారు వీళ్ళకి, అమ్మలు కనిపించరు అని బుజ్జిగాడిని చిన్నగా ఒక దెబ్బ వేస్తూ అంటుంది అమృత. ఓయ్, నువ్వు కొట్టడం వల్ల అన్న అక్క చూశారంటే నీకుంది ఇంకా అని అన్వేష్ అనగానే, అది మాత్రం నిజం, నన్ను మామూలుగా వేసుకోరింక అని నవ్వుతూ అంటుంది అమృత. కథ కొనసాగుతుంది. పిల్లల విషయంలో శివ్ చెప్పింది కరెక్టే కదా. వాళ్ళు అన్నిటికీ ఓపెన్ అవ్వాలంటే వాళ్ళతో మనం ఫ్రెండ్స్ లాగే ఉండాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.